హాయ్ అండి. మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కంపల్సరీగా పప్పు అన్నది ఇంట్లో ఉండాలి కదండీ! అది వెజ్‌లోకైనా, నాన్ వెజ్‌లోకైనా పప్పుచారు ఇంట్లోనే ఇన్‌స్టెంట్‌గా ఫాస్ట్‌గా ఎలా రెడీ చేసుకోవాలో చూపించేస్తానండి. దానికోసం ఒక గ్లాస్ పప్పు తీసుకొని నీట్‌గా క్లీన్ చేసుకొని పెట్టుకొని, అందులోనికి ఒక గ్లాసున్నర వాటర్ వేసుకొని, కట్ చేసినటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు టమాటా వేసుకొని ఇలా 3 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలండి. తర్వాత ముందుగానే తీసి పెట్టుకున్నటువంటి చింతపండు రసం అన్నది ఇలా యాడ్ చేసేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్స్ వరకు సాల్టు, 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకొని, మీకు తగినంత వాటర్ అన్నది ఏసుకోవాలండి. మీరు ఎంత చిక్కగా ఉండాలన్నది చూసుకొని వాటర్ వేసుకోండి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని, 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి కూడా ఏసుకొని, కొంచెం కరివేపాకు వేసుకొని, పోపు అన్నది వేసుకొని, పక్కన పెట్టుకున్నటువంటి పప్పుచారులోనికి వేసేసుకొని, ఒక 5, 6 నిమిషాల పాటు మరిగించుకోవడమేనండి. మనకు పప్పుచారు అన్నది రెడీ అయిపోయినట్టే. నచ్చినట్టయితే గనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్